వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. హరయపుత్ర కామేష్టి అందు పరమాన్నమున పరగజనియించిన పరబ్రహ్మము. హరయపుత్ర కామేష్టి అందు పరమాన్నమున పరగజనియించిన పరబ్రహ్మము. సురుల రక్షింపగ అసురుల శిక్షింపగా తిరమై ఉదయించిన దివ్య తేజము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జకుపతి అయిన పురుష నిధానము. వేద వేదాంతములందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన బలికేటి పరమార్థము. వేద వేదాంతములందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన బలికేటి పరమార్థము. బోధితో శ్రీ వెంకటాద్రి పంచి విజయనగరాన ఆదికి అనాది అయినా అర్చావతారము. ఆదికి అనాది అయినా అర్చావతారము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జకుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జకుపతి అయిన పురుష నిధానము. ఈశావాస్యోపనిషత్తు. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మా ఏవ అభూత్ విజానతః తత్ర కో మోహః కః శోకః ఏకత్వం అనుపశ్యతః సపర్యగా శుక్రం అకాయమవ్రణం అస్నావిరగుం శుద్ధమపాపవిద్ధం కవిర్మనీషీ పరిభూః స్వయంభూః యాథా తద్యతో అర్ధాన్ వ్యదధా శాశ్వతీభ్యః సమాభ్యః అందం తమః ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే తతః భూయః యవతే తమః యౌ విద్యాయాం రతాః. అన్యదేవాహుః విద్యయా అన్యదేవాహుః అవిద్యయా ఇతి శుశ్రమధీరాణాం యేనస్తద్యా చక్షిరే విద్యాం చ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం అశ్నుతే. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మా ఏవ అభూత్ విజానతః. నిన్న ఈ మంత్రం మీద 7వ మంత్రం గురించి మాట్లాడుకుంటూ ఈ ప్రకారంగా మరి అపరోక్షానుభవము అని చెప్పని స్వరూపానుభవాన్ని పొంది ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ ఈ మంత్రంలో ప్రస్తావన జరుగుతూ ఉన్నది. అభూత్ అంటే అయి ఉండేను అనేటువంటి మాట. మరి అలాంటి యొక్క స్వరూప అనుభవాన్ని పొంది ఉన్నటువంటి అతడికి తత్ర ఆ విషయమున కహ మోహ కహ శోక. ఆయనకి ఇక మోహం అనేటువంటిది లేదు, శోకం అనేటువంటిది కూడా లేదు. శోకాలకు కారణం మోహం కనుక మోహం అనేది ఉన్నంత వరకు ఈ శోకములు అనగా దుఃఖములు అనబడేటువంటివి తప్పవు. అందువల్ల లోకంలో అందరూ కూడా చూసినట్లయితే మరి ఈ మోహం అనేటువంటి దాని చేత ముడిబడి ఉన్నటువంటి విధానము. మోహము
అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ అని పరమాత్మ మోహం యొక్క సంబంధ విషయంగా మాట్లాడుతూ, అజ్ఞానేన ఆవృతం, మానవుల జ్ఞానము అజ్ఞానము చేత ఆవహింపబడింది కాబట్టి, తేన ఆ కారణం చేత ముహ్యంతి మోహానికి గురవుతున్నారు అన్నారు. ఈ మోహపాశం అనేటువంటిది అంత తేలిగ్గా వదిలిపోయేటువంటిది కాదు. మోహపాశము వదిలిపోయేది కాదు. అది ప్రగాఢముగా ప్రతి ఒక్క వ్యక్తి యందు మరి బాగా నాటుకుపోయి ఉన్నటువంటిది. ఈ మోహబంధం ఎట్లా ఉంటుందనే విషయాన్ని గురించి ప్రస్తావించడమే భాగవతం అష్టమ స్కంధంలోని గజేంద్ర మోక్షం అనేది కూడా ఈ భావాన్నే తెలియజేసేటువంటిదిగా ఉందన్నమాట. గజరాజు ఆ ముసల బారిన పడి నానా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి మనకి అష్టమ స్కంధంలో మనం చూస్తాము. అది మోహం అనేటువంటి ముసలి గజరాజును పట్టినటువంటి విధానం. ఎంత విడిపించుకుందామని చెప్పి అనుకున్నా కానీ ఆ మోహం అనేది తేలిగ్గా వదిలిపెట్టేటువంటిది కాదు. కారణం ఏంటనే మాటకి పరమాత్మ అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, జీవుల యొక్క జ్ఞానం అజ్ఞానం చేత ఆవహింపబడింది అన్నారు. తత్కారణంగానే అందరూ కూడా మోహానికి గురై ఉన్నారు. ఇక్కడ చెప్తూ ఏకత్వం అనుపశ్యత అనేటువంటి అతని విషయంలో మాత్రమే కహ మోహ, ఇంకా మోహం ఏడది, కహ శోక, ఇంకా శోకం ఎక్కడిది అని పరమాత్మ ఈ మంత్రకారులు ఉపనిషత్కారులు మహర్షులు చెప్తున్నటువంటి మాట. ఏకత్వం, మనం నిన్న రోజున ఏకం అనేటువంటి అంశాన్ని గురించి మాట్లాడుకున్నాము. ఏకం అని అన్నట్లయితే అది ఉపనిషత్తులు బోధిస్తున్నటువంటి అంశం కాబట్టి భగవంతుడు ఏకం ఒక్కడేనే మాట. దానికి వివరణాత్మకమై ఉన్నటువంటి విషయముగా మహాత్ములు చెప్పేది సజాతీయ విజాతీయ స్వగత భేద సంబంధం లేకుండా ఉన్నటువంటిది కాబట్టి దాన్ని ఏకం అనేటువంటి విధానముగా చెప్పటం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రకారముగా బ్రహ్మం అనేటువంటి దానిని ఈ మూడింటి యొక్క అంశాలతో మాట్లాడుకొని బ్రహ్మమునందు ఏకత్వ భావన సిద్ధింపజేసుకోవాల్సి ఉంటుంది. భగవంతుడు ఒక్కడే అనేటువంటి విషయములో ఏకం అనే పదం వస్తుంది. ఇక్కడ సంబోధన అంశం ఏంటంటే ఏకత్వం అనుపశ్యత అన్నాడు. ఏకం, రెండవది ఏకత్వం అన్నాడు. ఏకత్వం అంటే బ్రహ్మము ఏకము అనేటువంటిదిగా ఉన్నది. ఇది ఏకత్వం అనేది ఏమిటి అంటే సాధకుడు వాడు సాధించుకోవాల్సినటువంటి యొక్క అంశం. దాని గురించి ఇక్కడ ఏకత్వం అనుపశ్యత అన్నాడు. ఏకత్వం అనుపశ్యత అనేటువంటి మాట ఎందుకు మనం చూసామని చెప్పానంటే ఏకమై ఉన్నటువంటి వస్తువు బ్రహ్మమే. అంటే ఆ బ్రహ్మమే ఋషగాత్మ పరమాత్మ అనేటువంటి పేర్లతో పిలువబడుతూ ఉన్నది. శుద్ధ బ్రహ్మమునే ప్రత్యేగాత్మ అని పరమాత్మ అని చెప్పటం జరుగుతుంది. ఎందువల్ల ఈ ప్రత్యేగాత్మ పరమాత్మ అని అన్నాము అంటే ఉపాధి భావనను అనుసరించి ఉపహిత చేతనములు అన్నారు. ఉపహిత చేతనములు ప్రత్యేగాత్మ పరమాత్మ. బ్రహ్మము నిరుపాధికం, దానికి ఏ ఉపాధి లేదు కనుక మరి ఇక్కడ పరమాత్మని ప్రత్యేగాత్మని ఎందుకు వాడామంటే అవిద్యామాయలు ఉపాధులుగా కలిగి ఉన్నారు కాబట్టి ఉపహిత చేతనములు పరమాత్మ ప్రత్యేగాత్మ అనేటువంటి మాట. అయితే ఈ ఉపాధిగా ఉన్నటువంటి అవిద్య మాయ ఉపాధులే విశేషణము అయినట్లయితే ఆ విశేషణములు కలిగి ఉన్నటువంటి వారు విశిష్టులు అనేటువంటిదిగా పిలుస్తారు. విశిష్టులు అని అన్నప్పుడు ఇక్కడ మరి జీవుడు ఈశ్వరుడు చెప్పాల్సి వస్తుంది. ఉపహిత చేతనమై ఉంటేనేమో ప్రత్యేగాత్మ పరమాత్మ అంటాం. అవి విశేషణములు ధరించి ఉంటే దాట్లను బట్టి ప్రత్యేగాత్మను జీవుడు అని పరమాత్మను ఈశ్వరుడు అని పిలవటం జరుగుతుంది. విశేషణము అని చెప్పనంటే ఏంటంటే క్రియా విధానం కలిగి ఉండుట.
అనగా అవిద్యా సంబంధం ఏర్పడేటువంటి అవస్థలు, 3 అవస్థలు మరి జీవుడు నిరంతరంగా పొందుతూ ఉన్నాడు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనబడేటువంటి 3 అవస్థలు పొందుతూ ఉన్నాడు. తర్వాత ఆ యొక్క అవిద్యా ప్రభావంతో అనేక శరీరములు పొందాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అవిద్య కారణంగా వచ్చేటువంటివే శరీరములు అనేటువంటివన్నీ కూడా. కాబట్టి ఈ అంశంలోనే పరమాత్మ కూడా తన యొక్క అభిప్రాయంగా చెబుతూ, నేను కూడా ఈ లోకంలోకి సందర్భాన్ని బట్టి వస్తూ ఉన్నాను, స్వమాయయా సంభవామి అనే మాట ఆయన వాడతాడు. స్వమాయయ, నా మాయ అనే ఉపాధిని ఆసరాగా చేసుకొని ఈ లోకంలోకి వస్తున్నాను అని ఈశ్వరుడు చెప్పేటువంటి మాట. అట్లా మనం కూడా చెప్పాల్సి వస్తే స్వ అవిద్యయ సంభవామి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. కనుక మేము కూడా ఈ లోకంలోకి వస్తున్నటువంటి పరిస్థితి, దానికి కారణం ఏంటంటే అవిద్య చేత ఈ లోకంలోకి రావటం అనేది జరుగుతూ ఉన్నది. అందువల్ల పరమాత్మ భగవద్గీతలో ఆ జన్మ సిద్ధాంతాంశముగా బహూనిమే వ్యతీతాని జన్మాని తవ చార్జున, అర్జున తవ మే నాకు తవ నీకు, బహూని జన్మాని వ్యతీతాని, అనేక జన్మలు గడిచాయి అని చెప్పిన మాట అంటాడు. కాబట్టి ఆ ప్రకారముగా ఆయన కూడా ఈ లోకంలోకి వచ్చి దేహం ధరించే పరిస్థితి, దానికి ఆయన చెప్పిన మాట స్వమాయయ సంభవామి. ఆయన మాయ అనేది ఆసరాగా చేసుకుని ఆయన వస్తూ ఉన్నాడు. అవిద్య అనే దాన్ని ఆసరాగా చేసుకుని మనం ఈ లోకంలోకి ప్రస్తుతానికి వస్తూ ఉన్నాం. ప్రస్తుతం వస్తూనే ఉంది, వచ్చే ఉన్నాము. ఈ తర్వాత ఈ దేహం కాస్త పోయాక మళ్ళా రావటం కూడా జరుగుతుంది. ఇది జన్మ పరంపరా విధానముగా సాగిపోయేటువంటిది. కారణం ఏంటంటే మన యందు అవిద్య విశేషణమయ్యింది, ఈశ్వరుని యందు మాయ విశేషణమయ్యింది. కనుక మాయ విశేషణమై ఉన్నట్లయితే ఈశ్వర కార్యముగా సృష్టి స్థితి లయములు అనబడేటువంటివి ఆయన సన్నిధిలో జరుగుతున్నటువంటి అంశాలు. సృష్టి స్థితి లయములు ఈశ్వరుని యొక్క కార్యం, ఈశ్వరుడు నిర్వహించేటువంటి విధానం. దానికి ఏంటంటే అవిద్య మాయ ప్రధానముగా ఉండేటువంటి అంశం అన్నమాట. ఆయనకు ఉపకరణం కావాలి, మనకు ఉపకరణం కావాలి. ఆయన ఉపకరణంగా ఉన్నటువంటిదేమో మాయ అయితే, మనకు ఉపకరణంగా ఉన్నటువంటిదేమో అవిద్య. కనుక మనం అవిద్యను ఆసరాగా చేసుకుని మనం పుట్టే పని చేస్తూ ఉన్నాం. ఆయన మాయ ఆసరాగా చేసుకుని ఆయన సందర్భాన్ని అనుసరించి ఆయన కూడా దేహం ధరించే విధానం ఉంటుంది. కనుక ఆయన యందు ఉన్నటువంటి యొక్క మాయ విశేషణము అని చెప్పన్నప్పుడు సృష్టి స్థితి లయ కార్యములు జరిపే విధానములు అది విశేషణముగా ఉన్నది. అట్లా మనలో ఉన్నటువంటి అవిద్య విశేషణముగా ఉంటామని చెప్పనంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనబడేటువంటి అవస్థాతయాన్ని పొందింపజేసేదిగా మనలో ఉన్నటువంటి అవిద్య విశేషణముగా ఉన్నది. ఈ విశేషణమును బట్టి చెప్పేది విశిష్టుడు అంటారు. విశేషణము కలిగి ఉన్నటువంటి దానిని విశిష్టము అని చెప్పని అంటారు. లోకంలో చాలా ఉన్నాయి, విశేషణములు కలిగినటువంటి విశిష్టములుగా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయన కూడా విశిష్టుడు సందర్భంలో ఏమిటంటే విశేషణము అనేది కలిగి ఉన్నప్పుడు ఆయన విశిష్టుడు అవుతాడు. ఏమిటా విశేషణము అని చెప్పనంటే ఆయన చక్రి అనే మాటగా ఉంది కదా, శ్రీమన్నారాయణుడిని ఉద్దేశించి చెప్పినప్పుడు ఆయన చక్రి అని చెప్పని అంటారు. అంటే చక్రం అనే ఆయన చేతిలో ఉంది కాబట్టి దాన్ని బట్టి ఆయన చక్రి అని చెప్పనేది విశేషణాన్ని బట్టి విశిష్టుడుగా చెప్తారు. అట్లా పరమశివుణ్ణి కూడా శూలి అని చెప్పని అంటారు. శూలం విశేషణముగా ఉన్నటువంటి వాడు కాబట్టి శూలి, విశిష్టుడు పరమశివుడు అన్నమాట. ఈ ప్రకారంగా లోకంలో విశేషణములు ప్రతి దాంట్లోనూ ఉంటాయి. దాన్ని బట్టి విశేషణాన్ని బట్టి విశిష్టుడు ఆ యొక్క నామాన్ని పొందుతాడు. దాన్ని గుణము గుణి అని చెప్పని అంటారు. గుణము కలిగి ఉన్నది గుణి అని చెప్పని. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నావు, యోగం చేస్తూ ఉన్నావు. అందువల్ల యోగం అనేటువంటి విశేషణం నీ యందు ఉంది కాబట్టి నిన్ను యోగి అని చెప్పని అంటారు. యోగం అనే విశేషణంగా కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు యోగి అని పిలువబడతావు. అటనే శాస్త్రాలను అధ్యయనం చేసి చక్కటి జ్ఞానాన్ని సంపాదించుకొని ఉన్నట్లయితే ఆ జ్ఞానం అనేది విశేషణం నీలో ఉంది కాబట్టి
ఆ విశేషణాన్ని బట్టి విశిష్టుడుగా నువ్వు జ్ఞాని అని పిలువబడతావు. ఆయన మహాజ్ఞానిరా అంటారు. కాబట్టి జ్ఞాని అనేది గుణార్థకం, అది జ్ఞానం గలవాడు జ్ఞాని. అట్లనే ధనం గలవాడు ధని. కాబట్టి గుణ గుణ్య సంబంధం అంటారు. గుణ్య సంబంధము. గుణం అనేది జ్ఞానం, గుణి ఆ జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడు గుణి అన్నమాట. కాబట్టి గుణి సంబంధమైనటువంటిది ఇది విశేషణము విశిష్టము అని చెప్పని అంటారు. అలాగా విశ్వంలో విశేషణములు కలిగే అన్నీ ఉన్నాయి. మనమే కాదు, అనేక జీవులు కానీ అన్నీ కూడా విశేషణములతోనే పిలువబడుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఏనుగ, దాన్ని కరి అని చెప్పని పిలుస్తారు. కరి అనేటువంటిది గుణం అన్నమాట. ఎందువల్లంటే కరం అనేది దానికి విశేషణం. కరం అంటే చెయ్యి అన్నమాట, హస్తం. కనుక కరం అంటే హస్తం, చెయ్యి. ఆ చెయ్యి కలిగి ఉన్నది కాబట్టి దాన్ని కరి అని పిలుస్తారన్నమాట. వీటిని రూఢి అర్థాలు అని చెప్పని అంటారు. కాబట్టి వాటికి మాత్రమే వర్తిస్తుంది అన్నమాట. కరి అనేది కరం కలిగి ఉంది కాబట్టి కరి అని చెప్పి. మరి మాకు కూడా చేతులు ఉన్నాయి కదండి, మమ్మల్ని కూడా కరి అని చెప్పి పిలుస్తారా అని చెప్పని అంటే పిలిచే అవకాశం లేదు. అవి రూఢి అర్థాలు కొన్నింటి యందు మాత్రమే అట్లాగా ఆపాదింపబడతాయన్నమాట. అట్లా కరం గలది కలి. ఇట్లా లోకలన్నీ కూడా విశేషణములు విశిష్టత కలిగి ఉండేటువంటి విధానములు. అట్లా జ్ఞానం గలవాడు జ్ఞాని, యోగం గలవాడు యోగి, మానం గలవాడు మాని, ధనం గలవాడు ధని, రోగం గలవాడు రోగి. అన్నీ కూడా విశేషణాలే. ఈ విశేషణములు కలిగి ఉన్నప్పుడు ఆయనని విశిష్టుడు అని చెప్పని అంటారు. ఆ ప్రకారముగా జీవుడు విశిష్టుడై ఉన్నాడు, ఈశ్వరుడు కూడా విశిష్టుడై ఉన్నాడు. జీవునికి ఉండే విశేషణాలు జీవునికి ఉంటాయి, ఈశ్వరునికి ఉండే విశేషణాలు ఈశ్వరునికి ఉంటాయి. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సృష్టి స్థితి లయకారకుడు, సమస్త జీవుల్ని కాపాడేటువంటి విధానము. అనేక విశేషణాలు ఈశ్వరుని యందు ఉన్నటువంటివి. అట్లనే జీవుని యందు కూడా కించజ్ఞుడు, పరిచ్ఛిన్నుడు, అవిద్యాబద్ధుడు, మాయా వశీకరుడు, రాగద్వేషములు గలవాడు, ఇలాగా చాలా గుణాలు ఇతని యందు కూడా ఆపాదింపబడి ఉన్నటువంటివి. ఇట్లాగా లోకంలో ఇరువురు కూడా ఉన్నటువంటి విధానము. ఈ సృష్టి కార్యం అంతా కూడా సాగిపోతుందని చెప్పనంటే ఇద్దరి వల్లే సాగిపోతూ ఉన్నది. కనుక ఈశ్వరుడు చేసే కార్యం ఈశ్వరుడు చేస్తూ ఉన్నాడు, జీవుడు చేసే కార్యం జీవుడు చేస్తూ ఉన్నాడు. ఇరువురు కూడా ఈ వ్యవహార దశను పొంది ఉన్నారు. ఈశ్వరుడు పంచభూతాలను ప్రసాదించాడు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అని చెప్పని పంచభూతములను ఆయన ఏర్పాటు చేసి ఉంటే ఆ పంచభూత మెటీరియల్ వాటిని ఆసరాగా చేసుకుని ఈ జీవుడు కొత్త రకాలైనటువంటివన్నీ కూడా నిర్మాణం చేసుకుంటూ పోతూ ఉన్నాడు. ఈనాడు చూసినట్లయితే ఎంతో వైభవపేతముగా, ఎంతో సుందర విధానముగా అనేక నగరములు అద్భుతమైనటువంటి నిర్మాణాలతో ఏర్పడి ఉన్నాయని చెప్పనంటే అవన్నీ కూడా జీవుడు అందముగా నిర్మాణం చేసుకుంటున్నటువంటి విధానం. అయితే మూల ప్రాతిపదికగా ఉన్న అంశం ఏంటంటే ఈశ్వరుడు ఇచ్చినటువంటి పంచభూతాలు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి. వీటిని ఆసరాగా చేసుకుని అనేక నిర్మాణములు, అనేక కట్టడములు, అనేక అద్భుతమైనటువంటి నిర్మాణ పనులు ఎన్నో కూడా ఆశ్చర్యం గొలిపే విధానముగా ఈ మానవుడు, జీవుడు ఈయన కూడా సొంతంగా చేసే సృష్టికి ప్రతి సృష్టి అని చెప్పి అన్నట్లుగా జీవుడు కూడా ఈ కార్య విధానాలు చేస్తున్నటువంటిది. అట్లాగా మరి ప్రాతిభాషికమై ఉన్నటువంటి సృష్టి వ్యవహారంలో జీవుడు తలమునకలై ఉన్నాడు. అంటే వ్యావహారిక సంబంధమై ఉన్నటువంటి విశ్వ జగత్తు నిర్మాణంలో ఈశ్వరుడు కూడా తలమునకలై ఆయన ఉన్నాడు. ఈ ప్రకారంగా ఇరువురు కూడా ఒక వ్యవహార విధానాన్ని చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి. ఇట్లాగా అనేక జన్మ పరంపరలుగా జీవులు ఈ ప్రవృత్తికి సంబంధికులే ప్రవృత్తి మార్గంగా పయనిస్తూ అనేకమైనటువంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆయువు తీరి తనువు సాలించి మళ్ళీ విశ్వగర్భంలోకి పోతూ ఉన్నారు. మళ్ళీ కర్మానుగుణ్యముగా తిరిగి మరొక దేహం ధరించి విశ్వంలోకి వస్తూ ఉన్నారు. వచ్చిన కాడి నుంచి మళ్ళా ప్రవృత్తి మార్గానికి ప్రవృత్తి మార్గం అనుసరించి వాళ్ళు మళ్ళా ఈ జగత్ సంబంధ కార్య వ్యవహారములే చేస్తూ ఉన్నారు. ఈ ప్రకారం అనేక జన్మలుగా జీవులు ఈ ప్రకారంగా ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి విధానం కనుక
ఇలాగా భవసాగరములో పడి ఈదుకుంటూ పోయేటువంటి విధానములో మరి గురు అనుగ్రహముతో మరి ఒకనొక జిజ్ఞాసి ఒకనొక ముముక్షువు తత్వశాస్త్రాధ్యయనమును చేసుకుని అక్కడి నుంచి మనస్సుని ధ్యానము ద్వారా అంతర్ముఖము గావించుకొని ఆ నివృత్తి మార్గములో అతని యొక్క తనలో చేరి ఉన్నటువంటి ద్వాపురుషవు ఇద్దరు పురుషులు, ఈశ్వరుడనే పురుషుడు, జీవుడనే పురుషుడు, ఇరువురు కూడా మన దేహములో నివాసముగా ఉన్నారు. కాబట్టి ప్రకారముగా మన యొక్క దేహములో ఈశ్వరుడు ఉన్నాడు, జీవుడు ఉన్నాడు. అనగా మాయా అనేటువంటి ఉపాధి కారణంగా ఆయన విరాజమానుడే ఉన్నాడు. అవిద్య అనేటువంటి యొక్క విధానము నుంచి జీవుడు అనేటువంటి విధానములో ఈయనున్నాడు. ఈ ప్రకారంగా ఉన్నటువంటి వాళ్ళను చక్కగా మరి సముదాయించి నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి జీవత్వమును అనగా అవిద్య సంబంధమై ఉన్న ఆవరణాన్ని తొలగింపజేసుకోవాల్సిన ఆవశ్యకత, ఆ తర్వాత మరి మాయా సంబంధమై ఉన్నటువంటి ప్రకృతిని దాన్ని కూడా సాధకుడు తొలగింపజేసుకోవాలి, దాటాలి. అవిద్యను దాటాలి, మాయను దాటాలన్నమాట. ఈ ప్రకారముగా నివృత్తి మార్గము ద్వారా మరి అవిద్యను దాటినప్పుడు జీవత్వం పోతుంది. శుద్ధ సాత్విక విద్య అన్నారు. ఆ విద్యనే తొలగింపజేసుకున్నప్పుడు అక్కడ మరి ఈశ్వరత్వం అనేది కూడా తొలగి కేవలం శుద్ధ బ్రహ్మం మాత్రమే ఉండేటువంటి యొక్క విధానం. కాబట్టి మరి ఇట్లా నివృత్తి మార్గము ద్వారా అవిద్యను లేకుండా చేసుకోవాలి, మాయ అనేది కూడా లేకుండా చేసుకోవాలి. కనుక అవిద్య అంతరించినప్పుడు ఆడ శుద్ధ సాత్విక విద్య అనేటువంటిది ఏర్పడుతుందన్నమాట. అవిద్య తొలగిపోయినప్పుడు శుద్ధ సాత్విక విద్య ఈశ్వరుని ఉపాధి కాబట్టి అది ఏర్పడుతుంది. అవిద్య మాయ రెండు కూడా దాటి వాళ్ళు శుద్ధ బ్రహ్మములో చేరిపోతున్నారు. కాబట్టి ఏకత్వం అనుపశ్యత అనేటువంటి మాట. ఏకత్వం అంటే అటు అవిద్యను తొలగింపజేసుకోవటంతో జీవత్వం లేకుండా చేసుకోవటం, ఇటు విద్యా రూపమై ఉన్నటువంటి మాయను తొలగింపజేసుకోవటం చేత ఈశ్వరత్వమును కూడా దాటి ఉన్నటువంటి విధానము. కనుక బ్రహ్మము యొక్క సమీపానికి పోవాలని చెప్పి అన్నట్లయితే వారు అవిద్యను అధిగమించాల్సి ఉంటుంది, మాయను కూడా అధిగమించాల్సి ఉంటుంది. ఈ రెండింటినీ అధిగమించినప్పుడే వాడు శుద్ధ బ్రహ్మ స్వరూప స్థితిని పొందే అవకాశం ఏర్పడుతుంది. ఈ మాటలు మనకు భగవద్గీతలో స్వామివారు రెండింటినీ కూడా చాలా స్పష్టంగా చూపిస్తారు. ఒక విషయంలో మోఘాశ మోఘ కర్మాణః మోఘ జ్ఞాన విచేతస రాక్షసీం ఆశ్రయం చైవ ప్రకృతిం మోహినీం శ్రతాః అని అన్నాడు. లోకంలో అందరూ కూడా రాక్షసీ సంబంధమై, ఆశ్రయ సంబంధమై, మోహిని సంబంధమై ఉన్నటువంటి యొక్క ప్రకృతిని ఆశ్రయించి ఉన్న విధానం జీవుడు అలాంటి ప్రకృతిని ఆశ్రయించి ఈ భవసాగరమునందు ఈదుతూ ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత మరి మహాత్ములైనటువంటి వారు అవిద్యను దాటి విద్యను పొంది ఉంటారు, ఈశ్వరత్వాన్ని పొంది ఉంటారు. అంటే ఈశ్వరత్వాన్ని పొంది ఉన్నటువంటి వాళ్ళని గురించి కూడా ఆయన గారు శ్లోకం పక్కనే చెబుతాడు. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః భజంతి అనన్య మనసః అని అంటాడు. మహాత్మానహతు మహాత్ములైనట్లయితే అనన్య మనసః మనస్సు అన్యము కాకుండా వేరే విధాయకంగా పోకుండా దాన్ని అరికట్టి ఆ మనస్సుని నివృత్తి మార్గం వైపు ప్రయాణం చేయించి ఆ ప్రకారముగా వాళ్ళు మరి మహనీయ స్థాయికి వస్తూ ఉన్నారు. మహాత్మానహతు మహాత్ములైతే మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః అనగా వాళ్ళు దైవీ ప్రకృతిని ఆశ్రయించినటువంటి విధానం. ఈ దైవీ ప్రకృతినే విద్య అన్నారు, అది శుద్ధ సాత్విక మాయా అని చెప్పని అంటారు. ఈ దైవీ ప్రకృతి యొక్క ఉపాధి కలిగి ఉన్నటువంటి విధానం ఈశ్వరుడు, ఆసురీ ప్రకృతి ఉపాధిగా కలిగి ఉన్నటువంటి వాడు జీవుడు అన్నమాట. కాబట్టి జీవుడి యొక్క పరిస్థితి ఇక్కడ స్వామివారి శ్లోకంలో చెప్తూ వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ వ్యవహారం ఎట్లా ఉన్నది, అవిద్యకు లోబడి ఉన్నటువంటి వారు, అజ్ఞానానికి లోబడి ఉన్నటువంటి వారు, ఆసురీ సంబంధ ప్రకృతికి లోబడి ఉన్నటువంటి వారు, మూలా విద్యకు వశమై ఉన్నటువంటి ఈ జీవులు ఎలాగా వాళ్ళు వ్యవహారం ఉందని చెప్పనే మాటకి
అక్కడ చెబుతూ మోఘాశ, మోఘ కర్మాణ, మోఘ జ్ఞాన విచేత సహా అన్నాడు. మోఘాశ అన్నాడు. ఎప్పుడు వాళ్ళు ఏదో ఒక ఆశలతోనే జీవితం గడుస్తూ ఉంటుంది. నిరంతరముగా ఆశా వలయంలో చిక్కుకుని ఉన్నటువంటి విధానాలు. ఎట్లయితే సాలి పురుగు ఒక వల పడినప్పుడు ఆ వలలో ఇతర పురుగులు చిక్కుకుంటాయి, అవి విడబడే అవకాశాలు లేవేక. మీరు గమనించండి, ఎక్కడైనా ఒక సాలి పురుగు గూడు గడుతుంది, చుట్టూ ఒక వలయాకారముగా అల్లిక చేసి కూర్చుంటుంది. ఏదన్నా పురుగు వచ్చి పడిందా అంటే దాన్ని అతుక్కుపోతుంది అన్నమాట. అది మళ్ళీ బయటపడే అవకాశాలు లేవేక దాని చేత భక్షింపబడుతుంది. ఇట్లాగా అవన్నీ కూడా ఉన్న విధానం. ఆ ప్రకారముగా మరి మానవుడు కూడా ఈ మోఘాశ వ్యర్థ ఆశలలో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు. కనుక జీవితకాల పర్యంతము ఈ ఆశలు అనేటువంటి వాటి వెనకాలే పరిగెడుతూ ఉన్నాడు. ఎన్ని ఆశలు, ఎన్ని ఆశలు. ఆశాపాశ శతై బద్ధా కామక్రోధ పరాయణ ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్ధ సంశయ. ఇది లోకంలో సకల మానవులు చేస్తున్న పని. ఆశాపాశ శతై బద్ధాహ అన్నాడు. శతై అంటే వందల కొలది ఆశలు. కనుక ఎన్ని ఆశలు తీరుతూ ఉన్నా కానీ ఇంకా కొత్త కొత్త ఆశలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ తుది శ్వాస పర్యంతం వరకు ఈ ఆశలు వదిలిపెట్టేటువంటివి కావు. మరణ సమయంలో కూడా ఏవో కొన్ని ఆశలతోనే నెరవేరక జీవులు విశ్వము నుంచి నిష్క్రమించి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. కనుక ఆశా వలయములో చిక్కుకొని ఉన్నటువంటి వారు కాబట్టి పరమాత్మ మోఘాశ. ఎందుకు ఇంత ఆశ వలయాలు ఏర్పడ్డాయి అని చెప్పానంటే అది అవిద్యా ప్రభావం అన్నారు, మాయా ప్రభావం అన్నారు. అవిద్యా ప్రభావం, అజ్ఞాన ప్రభావం. మోఘాశ మోఘ కర్మాణ అన్నాడు. వ్యర్థ కర్మలు ఏది కూడా స్వరూపానుభవానికి సంబంధించి ఉండేటువంటివి కావు. ఏవేవో అనేక కార్యాలు చేస్తూ ఉన్నాడు, అనేక కర్మలు చేస్తూ ఉన్నాడు. ఈ కర్మలన్నీ కూడా ప్రకృతి యొక్క పరమలో ఉన్నటువంటివి. మరి ఆ జీవుల్ని అనేక దోషాలతో బంధించేటువంటి దానం ఉన్నటువంటి కర్మలు. ప్రతి కర్మలో దోషం ఉంటుంది. ఎంత చిన్న పని అయినా కానీ దాంట్లో ఏదో ఒక దోషం అనేటువంటిది ఉంటుంది. పరమాత్మ ఈ విషయాన్ని బోధిస్తూ 18వ అధ్యాయంలో ఏ ప్రకారముగా అగ్ని ధూమం లేకుండా ఉండదో, ధూమం ఏ కొంచెమైనా ఉంటుంది. అగ్ని ఎంత దేదీప్యమానంగా అది మండుతూ ఉన్నా కానీ దాంట్లో కొంత అగ్ని భాగం కూడా ఉంటుందన్నమాట. అట్లా 18వ అధ్యాయంలో స్వామివారు చెబుతూ ప్రతి కర్మ అనేది కూడా దోషయుక్తముగానే ఉన్నది అని చెప్పని అంటాడు. ఎట్లా అగ్ని ధూమం లేకుండా ఉండదో అట్లా ప్రతి కర్మ ఏదో ఒక దోషంతోనే ఉండేటువంటిది. కనుక ఈ కర్మ రంగములో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు కాబట్టి వాడు చేసేటువంటి కర్మలు మోఘ కర్మలు అన్నాడు. మోఘాశ మోఘ కర్మాణ వ్యర్థ కర్మలే జీవితంలో ఆచరిస్తున్నటువంటివి అన్నాడు. మోఘ జ్ఞాన అనగా వ్యర్థ జ్ఞానములు కూడా ఆర్జిస్తూ ఉన్నారు. ఈ విశ్వంలో ఎన్నో ఉన్నాయి జ్ఞానాలు. ఆ జ్ఞానములు కూడా ఎంతో డబ్బు పోసి కొంటూ ఉన్నారు. లక్షలు పోసి కూడా ఆ జ్ఞానాలని కొంటూ ఉన్నారు. విదేశాలకు పోయి కూడా ఆ జ్ఞానాలను ఆర్జిస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్ని జ్ఞానములు ఆర్జించినా కానీ అధ్యాత్మ విద్యానాం అన్ని విద్యలలో కల్లా రాజుగా ఉన్నటువంటి యొక్క విద్య అధ్యాత్మ విద్య అని స్వామి చెప్తారు. అధ్యాత్మ విద్యానాం దాన్ని అధ్యయనం చేయాలి. మిగతా విద్యలన్నీ కూడా కేవలం అవి ఒక జీవన విధానానికి పనికొచ్చాయి తప్ప జీవుణ్ణి ఉద్ధారకం చేసేటువంటివి కావు. దేహ పోషణకు సుఖభోగాలకు పనికొచ్చేటువంటి విద్యలే కానీ పరమార్థ తత్వాన్ని తెలియజేసేటువంటి విద్య మాత్రం కాదని చెప్పని అందువల్ల పరమాత్మ కూడా అధ్యాత్మ విద్యానాం అనేక విద్యలు ఉన్నాయి. వాటిల్లో అధ్యాత్మ విద్య అన్నాడు. అలాంటి అధ్యాత్మ సంబంధమై ఉన్న విద్య లేకుండా ఎన్ని జ్ఞానములు లోకంలో ఆర్జించినా కానీ అవి కాలాంతరంలో వీగిపోయేటువంటివి, మరణ సమయంలో మొత్తం మరుపుకొచ్చేటువంటి అన్నీ కూడా. కాబట్టి పరమాత్మ అక్కడ మోఘ జ్ఞాన అనే పదం వాడతాడు. ఈ ప్రకారముగా ఎందువల్ల ఈ జీవులు ఇంతవరకే పరిమితమై ఉన్నారని చెప్పానంటే దానికి మరి రాక్షసీం ఆశ్రయం చేయవ ప్రకృతిం మోహినీం శ్రతాహ. రాక్షసీ సంబంధమై, ఆశ్రయ సంబంధమై, మోహ సంబంధమై ఇన్ని పేర్లు స్వామిగారు వాడారు.
అవిద్య అనేటువంటి దాని యొక్క ప్రభావం ఏ యొక్క దశలో ఉన్నదో మనకు తెలుస్తుంది ఈ పదాలు విన్నప్పుడు. అది రాక్షసీం అన్నాడు, ఆసురీం అన్నాడు, తర్వాత మోహిని ప్రకృతి అని చెప్పి అన్నాడు. ఇలాంటి ప్రకృతికి లోనై ఉన్నటువంటి జీవుడు ప్రస్తుతం దీంట్లోనే ప్రతి ప్రాణి కూడా మరి తగులుకొని ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రకారముగా వీటికి ఉన్నటువంటి యొక్క అవిద్యా సంబంధ ప్రభావాలు కానీ అవన్నీ కూడా మరి సాధకుడు మోక్షాన్ని అపేక్షించినట్లయితే వాటిను అధిగమించాల్సి ఉంటుంది. అవిద్యా సంబంధ ప్రభావం నుంచి బయటపడాల్సి ఉంటుంది. అవిద్యా సంబంధమైన ప్రభావం బయటపడకుండా స్వరూప అనుభవాన్ని పొందే అవకాశం లేదు. కాబట్టి ఈ విషయాలు మనకు ముందు ముందు వచ్చే మంత్రాలలో అక్కడ చెప్తాడు. అవిద్యయా మృత్యుం తీర్థవ విద్యయా అమృతం అసునత అనేటువంటిది రాబోయే మంత్రాలలో ఆ విషయాలు మనకు గోచరిస్తాయి. అందుచేత ఈ ప్రకారముగా జీవుడు తన యొక్క జీవత్వమును పూర్తిగా లేకుండా చేసుకోవాలని చెప్పి అన్నట్లయితే అనాత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క వాటి నుంచి విడబడేటువంటి విధానంగా వాడు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలా ప్రయాణం చేసినప్పుడు నివృత్తి మార్గ ప్రయాణం చేసినప్పుడు తనలో ఆ యొక్క అవిద్యా ప్రభావాలు పోయినప్పుడు జీవత్వం తొలగిపోతుంది. ఆ తర్వాత శుద్ధ సాత్విక విద్యను బట్టి మాయను బట్టి ఈశ్వరత్వం ఏర్పడుతుంది. కనుక ఈశ్వరత్వమును దాటుకోవడం పెద్ద కష్టం కాదు, జీవత్వమును దాటడమే కష్టం. సాధకులకు ఈ జీవత్వమును దాటడమే కష్టం. ఎందువల్లంటే ఎంతో మలినమై ఉన్నది, మలిన భూయిష్టమై ఉందన్నమాట. అనేక కర్మలు దోషయుక్తముగా చేరి ఉన్నాయి కాబట్టి అవిద్య అనే దాన్ని దాటడమే జీవులకు చాలా ప్రయాసతో చేరి ఉన్న విధానము. దాన్ని దాటలేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ప్రతి సాధకుడు దానిని స్పష్టంగా చూడవచ్చు. ఎంతోమంది మరి నివృత్తి మార్గం వైపుకి యోగ మార్గం వైపుకి వచ్చారు అని చెప్పారంటే అవిద్యను దాటి అవిద్య అతీతముగా ఉన్నటువంటి స్వరూపానుభవాన్ని పొందాలన్న అపేక్షతో వచ్చినటువంటి వారే. కాబట్టి ప్రకారంగా ఈ నివృత్తి మార్గ విధానముగా వాళ్ళు ఉన్నప్పుడు అవిద్యా ప్రభావంతో వాళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అనేక ఆలోచనలు కానీ నిద్ర కానీ అనేక రకాలైనటువంటివన్నీ కూడా వారిని నానా ఇబ్బందులు పెడుతూ ధ్యాన మార్గంలోకి పోకుండా అడ్డుపడే పరిస్థితులు ఏర్పడతాయన్నమాట. అవన్నిటినీ కూడా సాధకుడు అధిగమించాల్సి ఉంటుంది. కనుక పరమాత్మ కూడా భగవద్గీతలో ఆయన చెప్తున్నమాట, నీ కష్టమే అన్నాడు ఆయన కూడా. అయినా కానీ శనై ఉపరమేత్ బుద్ధ్యా ధృతి గృహ్యతయ. శనై మెల్లమెల్లగా నీ సాధన మార్గాన్ని పెంపొందింపజేసుకోవాలి అని కూడా స్వామివారు సలహా ఇస్తాడు. అక్కడ శాంతం వదిలిపెట్టమాక. కాబట్టి కొంచెం సేపు చెయ్యి. శనైహిని మెల్లమెల్లగా అని చెప్పిన అర్థం. ఒక్కసారి 1-2 గంటలు కూర్చోగలిగే విధానం నీకు ఉండదు. కొద్దిసేపు కూర్చొని చేసే విధానంగా అలవాటు చేసుకుంటే మెల్లగా వస్తుంది. కాబట్టి స్వామివారు భగవద్గీతలో ధ్యాన సంబంధమై ఉన్న అంశాన్ని ప్రోత్సాహ రూపంగా ఆయన చెప్తారు. ఈ ప్రకారముగా మరి ఆ జీవత్వమును ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు అధిగమించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అధిగమించడానికి నివృత్తి మార్గం ఒకటే, దానికి ఏకైక మార్గము, ఏకైక సూత్రము. దాని ఆశ్రయం ద్వారానే పూర్తిగా జీవత్వం నుంచి బయటపడాలి. అంటే ఆ జీవత్వం పోయాక ఏర్పడేటువంటిది మళ్ళా శుద్ధ సాత్వికమై ఉన్న విద్య కాబట్టి ఈశ్వరత్వం అనేది ఏర్పడుతుంది. అటు ఈశ్వరత్వమును పొందినటువంటి వారై మరి ఈశ్వరానుగ్రహముతో నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి శుద్ధ బ్రహ్మమును చేరుకోవటము, ఆ మాయను దాటే విధానంగా వాళ్ళకి ఈశ్వరానుగ్రహముతో ఏర్పడుతుంది. కాబట్టి అటు ఈశ్వరత్వమును కూడా దాటి శుద్ధ బ్రహ్మమును వాళ్ళు పొందటమే ఇక్కడ ఏకత్వం అనుపశ్యత అనే మాటకు అర్థం అన్నమాట. ఏకం అని చెప్పానంటే అది బ్రహ్మము యొక్క సంబంధ ప్రతిపాదన. ఏకం అన్నప్పుడు చెప్పున్న గతంలో సజాతీయ విజ్ఞాతీయ స్వగత భేద రహితం అనేది బోధ సౌకర్యార్థమై విచారణాత్మకముగా విషయ ప్రతిపాదన చేసుకున్నాము. ఒక నిర్ధారణ విషయానికి వచ్చాం. అనగా బ్రహ్మం అనగా ఏకము. సజాతీయ సంబంధము కానీ విజాతీయ సంబంధము కానీ స్వగత భేద సంబంధము కానీ ఈ మూడు కూడా దానికి లేవు అనేటువంటి మాటలో మన బోధ అవగాహన విషయములో ఆ మూడు సంబంధాలు లేకుండా ఉందనే విషయాన్ని ఏకం అనే పదంగా చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏకత్వం అనుపశ్యత, ఏకత్వమును పొందటం అని చెప్పానంటే
ఈ పొందేటువంటి యొక్క విషయంలో మరి ఇక్కడ జీవత్వం అనేది ఏర్పడి ఉన్నది. ఆ పక్క మరి మాయ అనేటువంటి ఉపాధితో ఈశ్వరత్వం ఏర్పడి ఉన్నది. ఇరువురు కూడా మరి ఆ శుద్ధ బ్రహ్మమే, శుద్ధ బ్రహ్మంలో భాగాలే. ఆ శుద్ధ బ్రహ్మమే అవిద్య ఉపాధిగా ఉండటం కారణంగా జీవుడు అన్నాం, మాయ ఉపాధిగా ఉన్నటువంటి కారణంగా శుద్ధ బ్రహ్మమునే ఈశ్వరుడు అని చెప్పని అన్నాం. కనుక శుద్ధ బ్రహ్మము యొక్క అనుభవ స్థితికి పోవాలని చెప్పి అన్నట్లయితే మరి సాధకుడు ఈ జీవత్వమును అధిగమించాల్సి ఉంటుంది, ఈశ్వరత్వమును అధిగమించాల్సి ఉంటుంది. ఈ రెండింటినీ కూడా దాటందే వాడు మోక్షద్వారంలో ప్రవేశించే అవకాశం లేదు. మోక్షద్వార కవాట పాటన కరీ కాశీపురాధీశ్వరి అని శంకరాచార్యుల వారు. మోక్షద్వార కవాటములు, కవాటం అంటే తలుపులు అన్నమాట. ఆ మోక్ష ద్వారాన్ని మూసినటువంటి తలుపులు ఏమిటా తలుపులంటే అవిద్య అనేది ఒక తలుపు, మాయ అనేటువంటిది ఒక తలుపు. ఈ రెండు తలుపులతో మోక్షద్వారం ముయ్యబడి ఉన్నది అని చెప్పని. కనుక మోక్షద్వారంలో ప్రవేశించాలంటే ఈ రెండు తలుపులను, అవిద్యా మాయలను తొలగింపజేసుకోవాలి అనేటువంటి మాట. ఇదే పరమాత్మ పురుషోత్తమ ప్రాప్తి యోగములో యస్మాక్షరం అతీతోహం అక్షరాదపిష ఉత్తమ అతోస్మి లోకే వేదేశ ప్రదిత పురుషోత్తమ అన్నాడు. ఆ అధ్యాయం పేరే పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఆ పురుషోత్తమ ప్రాప్తి అనేటువంటిది ఎట్లా ఏర్పడుతుందనే మాటకి స్వామివారు అక్కడ కూడా ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని. క్షర పురుషుడు, అక్షర పురుషుడు అని చెప్పినట్టు క్షర పురుషుడు జీవుడు, అక్షర పురుషుడు ఈశ్వరుడు అనేటువంటి మాటలుగా ఆ యొక్క విషయాన్ని ప్రతిపాదన చేస్తూ పరిచయం చేస్తూ ఇంకొక అడుగు ముందుకు వేసి అక్కడ చెప్పుకొస్తాడు. యస్మాక్షరం అతీతో అక్షరాదపిచ ఉత్తమ అతోస్మి లోకే వేదేశ ప్రతిత పురుషోత్తమ అన్నాడు. కనుక క్షర పురుషునికి అతీత, అక్షర పురుషునికి అతీత అనగా సాధకులు నివృత్తి మార్గము ద్వారా ఈ క్షర పురుషుడగు జీవత్వమును దాటాల్సి ఉంటుంది, అక్షర పురుషుడగు ఈశ్వరత్వమును మాయను కూడా దాటాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ క్షర అక్షర అక్షర అనేటువంటి రెండింటినీ కూడా దాటి శుద్ధ బ్రహ్మమును పొందుతాడో దానినే పరమాత్మ పురుషోత్తమ ప్రాప్తి స్థితి, పురుషోత్తమ ప్రాప్తి యోగము అనే మాట. పురుషోత్తమ ప్రాప్తి స్థితి అది. అలాంటి ఆ స్థితి పొందటమే ఏకత్వం అనుపశ్యత అని అర్థం. ఏకత్వమును పొందాడు. ఏకత్వమును పొందటం అని చెప్పనంటే మరి ఇక్కడ అవిద్యతో జీవుడుగా చేరి ఉన్నాడు. రెండవది మాయ యొక్క అధీనములో వాడు వ్యవహరిస్తూ ఉన్నాడు. అందువల్ల ఈ యొక్క అవిద్యను తొలగింపజేసుకోవాలి. అటు ప్రత్యేగాత్మ మాయను తొలగింపజేసుకోవాలి. ఇటు పరమాత్మ ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకత్వమై ఉన్నటువంటి స్వరూపమే బ్రహ్మము అని చెప్పని అంటారు. అలాంటి ఆ బ్రాహ్మీ అనుభవమును పొందటానికి వాడు చేసినటువంటి యొక్క ప్రయత్నం చాలా అమోఘమై ఉన్న ప్రయత్నం. ఏమి బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సహ మహాత్మ సుదుర్లభ. అట్టి మహాత్ముడు చాలా సుదుర్లభ, దుర్లభుడు అని చెప్పిన పరమాత్మ అంటాడు. ఎందువల్ల అంటే మరి జీవత్వమును తొలగింపజేసుకోవటం సామాన్య అంశము కాదు. అటని ఈశ్వరత్వమును తొలగింపజేసుకోవటం కూడా సామాన్య విధానం కాదు. ఈ రెండింటినీ కూడా తొలగింపజేసుకుందే పురుషోత్తమ ప్రాప్తిని పొందే అవకాశం లేదు. అందువల్ల భగవానుడు భగవద్గీతలో 2వ అధ్యాయము 11వ శ్లోకముతో ఆరంభం చేయబడ్డటువంటిది చివరికి 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగముతో ఆయన తన యొక్క జ్ఞాన సంబంధమై ఉన్న అంశాన్ని ఆయన పరిసమాప్తి చేశాడు. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమానుషాత్ కృతకృత్యశ్చ భారత అన్నాడు. ఏమి ఆ పురుషోత్తమ ప్రాప్తి విషయం చెప్పాడు. ఇక దాంతో తన ప్రసంగాన్ని ముగింపజేసుకున్నాడు. ఇతి గుహ్యతమం శాస్త్రం. ఇతి అంటే అయిపోయింది. అథ అనటంతో ఆరంభమవుతుంది, ఇతి అనటంతో ముగింపు అయిపోతుంది అన్నమాట. అందువల్ల పురుషోత్తమ ప్రాప్తి పొందిన తర్వాత ఇంకా చెప్పాల్సిందేముంది ఇంకా. కాబట్టి ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానగా ఏతద్బుద్ధ్వా బుద్ధిమానుషాత్
కృతకృత్యశ్చ భారత. నీకు ఎంతవరకు మంచి విషయాలు చెప్పుకుంటూ వచ్చాను, చివరికి పురుషోత్తమ ప్రాప్తి యొక్క అంశము కూడా బోధించానని చెప్పి అన్నాడు. కాబట్టి ప్రకారముగా ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ యొక్క పురుషోత్తమ ప్రాప్తి స్థితిని పొందాలి. అయితే పురుషోత్తమ ప్రాప్తి యోగమునకు ముందుగా పరమాత్మకు అధ్యాయాన్ని పెట్టాడు. దాన్ని గుణత్రయ విభాగ యోగం అంటారు. గుణత్రయ విభాగ యోగం దాటి రాందే నువ్వు పురుషోత్తమ ప్రాప్తి యోగములో ప్రవేశించే అవకాశం లేదు. అనగా ప్రతి ఒక్క ప్రాణి ఈ 3 గుణములకు లోబడి ఉన్నటువంటి పరిస్థితి. ఈ 3 గుణములు ప్రతి జీవుణ్ణి కూడా తమ యొక్క మార్గాల వైపుకి ఇవి లాక్కుపోతూ ఉన్నాయి. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంజ్ఞేన బధ్నాతి జ్ఞాన సంజ్ఞేన చానఘ. ఇట్లా విషయముల యందు సుఖాభిలాషతో ఈ సాత్వికం అనేటువంటిది విషయముల యందు సుఖమున్నది అనేటువంటి భావనగా అది లాక్కుపోతూ ఉందట ఈ జీవుణ్ణి అన్నాడు. రజోరాగాత్మికం విద్ధి తృష్ణా సంగ సముద్భవ తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంజ్ఞేన దేహినం. దేహినం ఈ జీవుణ్ణి కర్మ సంజ్ఞేన కర్మలలో పడేసి ఆ ప్రకారంగా రజోగుణం రజోహ రాగాత్మికం విద్ధి తృష్ణ సంగ సముద్భవం తన్నిబధ్నాతి. నానా రకాలైనటువంటి విధాయకాలుగా రజోగుణం జీవుణ్ణి ఆ ప్రకారంగా లాక్కుపోతుందన్నాడు. తమహతు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాద ఆలస్య నిద్రాభి. ఇవన్నీ చూసినట్లయితే ఈ జీవుని మీద వాటి ప్రభావం అనేది ఎంతవరకు ఉందో మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అందుచేత పురుషోత్తమ ప్రాప్తి యోగము అనే అధ్యాయం పరమాత్మ ఆరంభం చేయటానికి దానికి ముందుగా పెట్టినటువంటి కీలకం ఏంటంటే గుణత్రయ విభాగం అని. ఈ గుణత్రయం దాటితే కదా నువ్వు పురుషోత్తమ ప్రాప్తి యోగంలోకి పోయే విధానం. అందువల్ల దానికి ముందు ఇది పెట్టాడు. గుణబద్ధుడు జీవుడు, గుణాతీతుడు దేవుడు అని చెప్పినన్నారు. పట్టు ఉండిన వడ్ల గింజ పట్టు ఊడిన బియ్యమేను పాశబద్ధుడు జీవుడు పాశముక్తుడు దేవుడు. పట్టు ఉండిన వడ్ల గింజ, పైన పట్టు ఉంటే వడ్ల గింజ అంటాం, ఆ పట్టు ఊడిపోతే బియ్యము అన్నాం. పాశబద్ధుడు జీవుడు పాశముక్తుడు దేవుడు అన్నారు. కనుక అవిద్య అనేటువంటి యొక్క ఆ వలయం నుంచి వీటి బయటపడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏర్పడేటువంటి యొక్క మాయ అనేటువంటి యొక్క వలయం నుంచి బయటపడాల్సి ఉంటుంది. అవిద్య ఉపాధిగా కలిగి ఉన్న ప్రశగాత్మ, మాయ ఉపాధిగా కలిగి ఉన్నటువంటి పరమాత్మ, ఈ రెండింటి యొక్క ఏకత్వమును పొందిన విధానమే ఏకత్వం అనుపశ్యత అనేటువంటి యొక్క అంశము. ఇది ఇంత లెక్క ప్రయాణం చేయగలగాలి. స్వరూపానుభవము అనేటువంటి అంశములో చేరి ఉన్నటువంటి యొక్క మంత్రమే 7వ మంత్రము. అంత ప్రతిష్టాత్మకముగా ఇక్కడ స్వరూప అనుభవాన్ని పొందే విధానములో ఏకత్వం అనుపశ్యత. ఏకత్వం అంటే అవిద్య ఉపాధిలో చేరి ఉన్న ప్రశగాత్మ కానీ, మాయ ఉపాధిలో చేరి ఉన్న పరమాత్మ కానీ, ఈ రెండు కూడా లేకుండా చేసుకోవాలి సాధకుడు. అవిద్య అనేది లేకుండా చేసుకోవాలి, మాయను లేకుండా చేసుకోవాలి. ఈ రెండు లేకుండా చేసుకున్నప్పుడే అవిద్య ఉపాధిగా ఉన్న ప్రశగాత్మ కానీ, మాయ ఉపాధిగా ఉన్న పరమాత్మ కానీ, ఈ రెండు కూడా శుద్ధ బ్రహ్మం అనేటువంటి అనుభవం పొందటమే ఏకత్వం అనుపశ్యత అనేటువంటి మాట అన్నమాట. అంటే ఏకత్వం అనుపశ్యత స్వరూపానుభవంలో గెలిపోయినటువంటి వాడికి తత్రాకహ మోహ, ఇక వాడు మోహం లేదే కహ శోక, వాడి శోకము మోహము లేకపోతే శోకం ఉండదు. శోకాలు ఎందుకు వస్తూ ఉన్నాయంటే మోహంలో ఉండడం కారణంగా. ఈ మోహములో ఏమిటా మోహము? అర్జునుడు అన్నాడు కదా, నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత. కాబట్టి ఆయన గారు చెప్పాడు, నష్టో మోహ త్వత్ప్రసాదాత్మయాచ్యుత. అచ్యుత, నీ అనుగ్రహముతో, నీ ప్రభావం, నీ బోధ, నీ జ్ఞానం అందించడం కారణంగా మరి నా యొక్క మోహం అంతా కూడా తొలగిపోయింది అన్నాడు. కాబట్టి ప్రకారంగా ఈ మోహం పోవడం అంటే సాధారణ స్థితిలో పోయిన మోహమే తప్ప విశేషముగా మోహం పోలేదు. మోహము 2 రకాలుగా ఉంటుంది. సామాన్య స్థాయిలో ఉంటుంది, విశేష స్థాయిలో ఉంటుంది.
ఈ సామాన్య స్థాయిలో అందరినీ కూడా ఈ మోహం అనేటువంటిది పట్టి ఉన్న విధానం కాబట్టి ఈ ప్రవచనములు విన్నప్పుడు కొంత వాళ్ళల్లో ఈ మోహ భావన తొలగిపోయినట్లుగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మళ్ళా యథావిధిగా ఆ మోహ ప్రభావాల గురయ్యే పరిస్థితి ఉంటుంది. అర్జునుడు కూడా ఆ యుద్ధరంగంలో తన యొక్క మరి కొడుకు చనిపోతే అక్కడ చాలా దుఃఖానికి గురైనటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఏమి ఈ ప్రకారంగా ఎంతోమంది చనిపోయారు, కానీ వాళ్ళ విషయంలో ఆయనకేమి బాధ లేదు. నావాడనేటువంటి విధానంగా రాగానే అది పోగానే ఎమ్మటే దుఃఖానికి గురయ్యేటువంటి పరిస్థితి అన్నమాట. అందువల్ల శాస్త్రాన్ని అధ్యయనం చేసినప్పుడు నా మోహం తొలగిపోయిందండి, నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నువ్వు చెప్పినట్లుగా నేను స్థూలదేహం కాదు, సూక్ష్మదేహం కాదు, కారణదేహం కాదు, మహాకారణం కాదు, నేను త్రివిధావస్థలు కాదు, వాడు అతీతముగా ఉన్నటువంటి వాడిని అనే విషయాలుగా మరి ఆ యొక్క విషయాలు విన్నప్పుడు అందరికి కలిగే భావనే ఇది. అందరూ కూడా మనం ఆ విషయాలు కూడా చెప్తాం, ఈ విధంగా ఉందా ఆ విషయం అని చెప్పని. అట్లాగా అన్ని ఆ విషయాల గురించి కూడా మాట్లాడతాం, చెప్తాం కూడా. ఇది సామాన్య అంశముగా పోయినటువంటి యొక్క మోహమే తప్ప విశేషముగా పోయినటువంటి యొక్క మోహం మాత్రం కాదు. ఈ విషయాలు విన్నప్పుడు దానికి చెప్పారు కదా, పురాణ వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము, ఇంకా శ్మశాన ఇట్లా చెప్తారు. వైరాగ్య విధానాలుగా వచ్చినప్పుడు మనిషికి ఒక విరక్తి కలుగుతున్న సందర్భంలో ఒక స్నేహితుడు అసువులు వాశాడు కాబట్టి మనం తీసుకువెళ్ళారు. అక్కడ రుద్రభూమిలో కట్టెల్లో కట్టిగా పెట్టేసేసి నిప్పంటించారు. కాలిపోతూ ఉంటుంది. ఆ కాలిపోయే దృశ్యాన్ని చూశాడు. అరెరే, నిన్న మొన్నదాకా నాతో పాటు ఉన్నాడు, నాతో వ్యవహరించాడు, ఇద్దరం స్నేహభావంతో సంచరించాము, ఈనాడు వీడేమైపోయాడు, చివరికి బూడిదైపోయాడు కదా, కట్టెల్లో కట్టి పెట్టి కాల్చేస్తే బూడిదైపోయాడు కదా, ఏముంది ఇంకా విషయం, రేపు నా సంగతి అంతే, ఈ పూట వీడి వంతు, రేపు నా వంతు. అందువల్ల ఎవరైనా లోకంలో వస్తే పోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఈ మాత్రం దానికి మనం ఎంత మోహంలో పడిపోయాం, ఇంత అజ్ఞానంలో మునిగిపోయాం, వాటి కోసం పరితపిస్తూ ఉన్నాం, వేదన పడుతూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం, పరుగులు చేస్తూ ఉన్నాం అనే ప్రకారంగా ఆ సందర్భంలో ఆ దృశ్యాన్ని వాడు చూస్తూ ఉన్నప్పుడు కలిగేటువంటి యొక్క భావజాలం అన్నమాట. దానిని శ్మశాన వైరాగ్యం అనేదిగా మహాత్ములు పేరు పెట్టారు. అటనే పురాణ వైరాగ్యం అనే కూడా చెప్పుకొచ్చారు. వారు పురాణాన్ని బోధిస్తూ ఉంటే దాంట్లో చెప్పేటువంటి విషయాలన్నీ విన్నటువంటి వాడు ఇంతే కదా, ఏముంది ఈ లోకం, అసలు ఎంత ఉన్నా కానీ ఏదో కూడా పోవాల్సిందే, అన్నీ పోయేటువంటివి, మనంబటే వచ్చింది ఏది లేదు, మనతో పాటు తీసుకుపోయేది ఈ లోకంలో ఏది లేదు, మనతో వచ్చింది లేదు, మనం తీసుకుపోయేది లేదు. ఎందువల్ల మనం ఇంత తాపత్రయపడుతూ ఉన్నాం, ఎంత వేదన పడుతూ ఉన్నాం, ఎంత బాధపడుతూ ఉన్నాం, ఎంత అలమటిస్తూ ఉన్నాం, ఏమిటి మోహం ఇట్లా మునిగిపోయాం దాంట్లో అని చెప్పేసి ఆ పురాణ కాలక్షేపం విన్నప్పుడు కలిగేటువంటి యొక్క ఆ భావావేశముతో మనిషి అట్లాగా ఊగిపోతాడు. ఎప్పుడైతే అయ్యవారు శాంతి మంత్రం చెప్పి ప్రసాదం పెట్టి బయటికి పంపాడు, ఆ గేడు దాటగానే మళ్ళీ మామూలు స్థాయికే వాడు వచ్చేస్తాడు అంతేక. ఏమి కృష్ణ పరమాత్మల వారు తన యొక్క నోటిలో యశోదమ్మకు తన యొక్క విశ్వరూపాన్ని చూపించినప్పుడు ఆశ్చర్యపడింది, ఎంతో కొనియాడింది. ఆయన గొప్పవాడుగా, శ్రీమన్నారాయణుడుగా, ఈశ్వరుడుగా అద్భుతమైన విధాకాలు కొనియాడింది అన్నమాట. మళ్ళీ ఎప్పటి ఆయనగా నోరు మూసేసి ఆమె కాస్త మాయ కమ్మేయటంతో మళ్ళీ ఏమంటే నా బిడ్డ, నా కుమార, నా చిన్నతండ్రి, నా చిట్ట అయిన అనే విధానకాలకు మళ్ళా వాటిల్లో మోహములో మునిగిపోయిన పరిస్థితి. ఇదో పెద్ద నాటకంగా జరిగిపోతూ ఉంది. కాబట్టి ఇది లేనిది ఉన్నట్లుగా భ్రమ చెంది ఆ భ్రమలో పోవటమే మోహము అనేటువంటిది. మోహము అనే విషయం చెప్పుకోవాల్సి వస్తే మా ఇహ మోహం, మా ఇహం మోహం, అది సంధి అన్నమాట. మా ఈ ఆ మాలో ఈ చేరితే ఏమవుతుందని చెప్పారంటే అది గుణం అవుతుందన్నమాట. గుణం ఏర్పడి మో అవుతుందన్నమాట. మా ఈ కలిస్తే ఓ అవుతుంది. ఇది గుణాక్షరాలు. ఆ కలిస్తే ఆ దీర్ఘం అవుతుంది. ఈ కలిస్తే రెండు చేరితే ఈ ఏర్పడుతుంది. ఇది సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పని అంటారు. సవర్ణ అంటే ఒకే వర్ణాలు. ఆ చేరితే ఆ, ఈ చేరితే ఈ, ఊ చేరితే ఊ.
ఇవి సవర్ణములు అన్నమాట. దీని సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పని అంటారు. అటనే ఆకు ఈ చేరితే మరి ఓ అవుతుంది, ఆకు ఊ చేరితే ఓ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మా ఇహం, ఈ ఆలో ఈ చేరింది కాబట్టి ఓ అవుతుంది అన్నమాట. కాబట్టి ఓ అన్నప్పుడు ఏమవుతుంది, మోహం అవుతుంది అన్నమాట. మోహం చూస్తే ఇహం, ఈ ఇహం అనేటువంటిది ఏమిటయ్యా అంటే మా కాదు. ఇహం నువ్వు ఏ యొక్క ఇంద్రియముల ద్వారా దర్శిస్తూ ఉన్నావో ఈ దర్శించేదంతా కూడా మా కాదు, వాస్తవం కాదు. అదే మాట మనకి మాయా అనే మాట కూడా అదే అర్థం వస్తుంది. మోహం అనే మాటే మాయా అనేది కూడా. మాయా అంటే యా, యా అంటే ఏది అని అర్థం. యా అంటే ఏది, ఏదైతే నువ్వు ఈ లోకంలో సత్యము వాస్తవము అనేటువంటి భావములు కలిగి ఉన్నావో ఇవన్నీ కూడా మా కాదు, నువ్వు భావించేవేవి కూడా వాస్తవం కాదు అని అర్థం. మా అంటే కాదు అని అర్థం, నా అంటే లేదు అని అర్థం అన్నమాట. నా అనేదేమో లేదని అర్థం వస్తుంది. జ్ఞానం నా లేదు, అజ్ఞానం అని అర్థం వస్తుంది. నిషేధార్థం నా అని నిషేధార్థం వస్తుంది. మా అంటే కాదు అని అర్థం వస్తుంది. యా ఏది, నువ్వేదైతే లోకంలో ఇంద్రియాలతో దర్శిస్తూ ఇది వాస్తవము అని చెప్పనేదిగా నువ్వు భావించుకుంటూ ఉన్నావో అదంతా కూడా మా, అది వాస్తవం కాదు, అది మాయా అనే విషయంగా చెప్పుకొచ్చారు. అటన్ని ఇక్కడ ఆ యొక్క దాని యొక్క మోహములో మోహం అంటే మా ఇహం, ఇహం అంటే మన ఇంద్రియములతో దర్శించే దాన్ని అంతటినీ కూడా ఇహం అని చెప్పని అంటారు. ఏమి ఇదం అంటే మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి దానిని నామరూపాత్మకముగా గోచరించే అంతా కూడా ఇహం. ఈ ఇహం అనేది మా, అది వాస్తవం కాదు. ఇవన్నీ కరిగిపోయేటువంటివే, మరుక్షణంలో వాటి రూపాలు లేకుండా పోతాయి. నిత్య పరమాణు రూప, అనిత్య కార్యరూప అని చెప్పని అన్నారు. నిత్య పరమాణు రూప, అనిత్య కార్యరూప. ఈ విశ్వమంతా కూడా పరమాణువులే ఉన్నాయి. ఈ పరమాణువులు ఘనీభవించినప్పుడు పదార్థ రూపముగా కనపడతా ఉన్నది. తిరిగి మరలా పరమాణువులు నిలబడ్డాయి అని చెప్పానంటే పదార్థం అనేటువంటిది లేదు. ఇది ఒక ఈ విశ్వ కార్యముగా జరిగిపోతూ ఉన్నది, మాయా నాటకముగా జరిగిపోతూ ఉన్నది. అలాంటి యొక్క మాయా సంబంధ నాటకాలలో మనం చిక్కుకొని వాటి యందు వాస్తవం అనేటువంటి యొక్క భావాలు పెంపొందింపజేసుకొని మనకున్న సమయమంతా కూడా వాటితోనే స్పెండ్ చేస్తూ ఉన్నాం. మన ఆయువంతా కూడా వాటికి దారపోసి విశ్వం నుంచి నిష్క్రమించి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. నీరాగార వినిష్ట పాంధుల క్రియన్ నిక్కంబు సంసార సంచారులు వత్తురు కూడి ఎత్తురు సదా సంగంబులే దొక్కచో. సదా సంగంబులే సదా ఎల్లప్పుడు సంఘం ఉంటుందా? నీరాగార వినిష్ట పాంధుల క్రియన్, పాంధులు ఈ విశ్వంలో పోయేటువంటి యొక్క బాటసారులు, ఈ జీవులన్నీ కూడా ఒక ప్రయాణ విధానముగా పోతున్నటువంటి బాటసారులు. ఇట్లా పోయేటువంటి వారు మజిలి వేశారు. గృహములో వాళ్ళందరూ కూడా గుమికూడారు. ఆ గుమికూడిన విధానములో మరి ఇవన్నీ కూడా అనుబంధాలను ఏర్పడతా ఉంటాయి. అక్కడ మరి కొడుకు కోడలు మనవాళ్ళు ముద్దు మనవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఈ మొత్తం కూడా జతకూడి ఉండేటువంటి విధానము. కాబట్టి ఎవరి యొక్క సమయం అయిపోయిందో, కాలం అయిపోయిందో వారు అసువులు బాసి ఎవరి దారిన వాళ్ళు పోతున్నటువంటి పరిస్థితి. ఏకవృక్ష సమారూఢ నానా జాతి విహంగమాహ అన్నారు. ఏకవృక్ష మహారూఢ, ఏకవృక్షం ఒక వృక్షం మహా బాగా విస్తరించి ఉన్నటువంటి వృక్షం మీదకి నానా జాతి విహంగమాహ, అనేక దిక్కుల నుంచి అనేక పక్షులు అనేటువంటి వచ్చి ఆ చెట్టు మీద ఆ రాత్రి నివాసంగా ఉంటాయి. ఎదిశో యాంతి, ఎప్పుడైతే తెల్లారిపోయిందో ఆ పక్షులన్నీ కూడా లేచి మళ్ళీ వెళ్ళిపోతాయట వాటి దిక్కులకి. ఆ ప్రకారముగా విశ్వంలో కూడా అనేక ప్రాణులు గమనం చేస్తూ వస్తూ ఉన్నాయి. కొన్ని ప్రాణులు కలుస్తూ ఉన్నాయి. కలిసిన వాటి యందు మనకు మోహభావం ఏర్పడుతున్నది.
రాగభావం ఏర్పడుతున్నది. వాటి కోసముగా పెనుగులాడటము, వాటి కోసం పరితపించడము, వాటి కోసంగా నానా దుఃఖాలకు గురి కావటము, వేదనలకు గురి కావటం, ఏదైనా అయ్యిందా అంటే విలపించటము, ఈ ప్రకారంగా నానా రకాలైనటువంటి చేష్టలన్నీ కూడా చేస్తాడు. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ముగింపజేసుకుంటాడు. అందరికి టాటా చెప్పి వెళ్ళిపోతాడు. పోయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ అక్కడే ఉండవు. ఇదొక మా కాదు, ఇదం యం, ఇది వాస్తవం కాదు అనేటువంటి విధానం. సత్యరచన నాటకం ఉంటుంది చూడండి, కావాలండి. దాంట్లో అక్కడ కాటిసీన్ వస్తుంది. ఎంత విషాదముగా వాళ్ళు దుఃఖపడతారో. హా చంద్రమతి అంటాడు, అయ్యో సత్యహరిచంద్ర అని చెప్పి అంటుందో, లోకిదాస అని చెప్పని పెద్ద పద్యాలకు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. రాత్రి తెల్లవారులు కూడా మరి ఆ సత్యవతి కానీ, హరిచంద్రుడు కానీ, లోకిదాసుడు కానీ అందరూ పద్యాలు బ్రహ్మాండంగా పాడతారు, విలపిస్తారు, బాధపడతారు. ఆడ చూసేటువంటి వాళ్ళు కూడా ఆ బాధలు చూసి కన్నీరు పెట్టుకుని వాళ్ళు తుడుచుకుని వాళ్ళు దుఃఖపడతారు. ఆ నాటకం అయిపోయిన తర్వాత స్టేజీ దిగిన తర్వాత అప్పుడు ఇక ఎవరి దారి వాళ్ళదే. హా చంద్రమతి అని చెప్పి అన్నాడు అంటే ఊరుకుంటుందా ఏమి? కాబట్టి ప్రకారముగా ఆ స్టేజీ దిగిన తర్వాత అక్కడ ఇంకేం లేవేక. ఆ స్టేజీ మీద ఉన్నంత వరకే ఆ విధంగా లేపించడము, బాధపడటము, దుఃఖపడటము. హా నాదా అని చెప్పని ఈమె, హా పత్ని అని చెప్పని ఆయన, ఇవన్నీ కూడా నాటకంగా చెప్పేటువంటి మాట. ఏదో పెద్ద మోహము అనేటువంటిదిగా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ దేహం రాకముందు ఈ సంబంధాలు లేవు. ఈ దేహం కాస్త పోయిందా అంటే ఈ సంబంధాలు లేవు. మధ్యకాలములో వచ్చినటువంటి యొక్క వాటి యందు జీవుడు పెనవేసుకుని తన కాలం అంతటినీ కూడా ప్రకారం గడిపేసుకుని విశ్వం నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి. కాబట్టి దాదాపుగా అందరూ కూడా ఈ మోహం అనేటువంటి యొక్క వలయంలో చిక్కుకుని ఉన్నారు. కాబట్టి ఇక్కడ బ్రహ్మజ్ఞాని విషయంగా మాట్లాడుతూ ఏకత్వం అన్నాడు. చాలా గొప్ప పదం ఇది. ఏకత్వం అనేటువంటిది పొందడం సామాన్య విషయం కాదు. అటు జీవునిలో చేరి ఉన్న అవిద్యాదులు తీసివేసుకోవాల్సి ఉంటుంది. అటు ఈశ్వరత్వంలో చేరి ఉన్న మాయాది దోషాలు కూడా తీసివేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు తీసివేసుకున్నప్పుడే శుద్ధ బ్రహ్మం వద్దకు పోయే అవకాశం ఉంటుంది వాడు. కాబట్టి ఇక్కడ అవిద్యాదులు తొలగింపజేసుకుని ఈ యొక్క ప్రత్యేగాత్మను, అటు మాయా సంబంధ ఉపాధులు తొలగింపజేసుకుని అటు పరమాత్మను, ఈ రెండింటికి ఏకమై ఉన్నటువంటి యొక్క శుద్ధ బ్రహ్మమును పొందటమే ఏకత్వం అనుపశ్యత. ఆ స్థితిని పొంది ఉన్నటువంటి వారిని ఇక ఏ మోహము అంటదు, ఏ శోకములు వారిని దరిచారవు. తరతి శోకం ఆత్మవితు. ఆత్మజ్ఞాని ఆ శోకములు మొత్తం కూడా దాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రకారముగా మనకెందువల్ల ఈ శోకాలు ఉన్నాయనేటువంటి యొక్క మాటకు మోహం, మా ఇహం ఇంద్రియములో గోచరించేటువంటి యొక్క ఈ నామరూపాత్మక జగత్ పదార్థాల మీద మనం ఒక సత్యత్వ భావన అనేటువంటిది ఏర్పాటు చేసుకొని, రాగభావాలు ఏర్పాటు చేసుకొని, అవి లేకపోతే విలపిస్తాం, అవి దూరం అయితే పరితపిస్తాం, అవి అంతరిస్తే చాలా బాధపడతాం. అవన్నీ నీకెందుకంట, ఈశ్వరుడు చేస్తున్న కార్యం అదంతా కూడా ఈశ్వరుడు నిర్మాణం చేసుకుంటూ ఉన్నాడు. కొద్ది కాలం పాటు ప్రయాణం చేయిస్తూ ఉన్నాడు, తర్వాత తనలో కలిపేసుకుంటూ ఉన్నాడు. ఇదంతా సృష్టి స్థితి లయములు అనేటువంటి యొక్క విధానంలో జరిగేటువంటి పరిణామాలు. ఆ పరిణామాలలో ఏర్పడేటువంటి యొక్క నామరూపాత్మక వస్తువులపై మనం ఈ యొక్క మోహభావాలు, రాగభావాలు ఇవన్నీ కూడా పెంపొందింపజేసుకోవడం చేత దీని యొక్క విధానములో ఏమైపోయింది పరిస్థితి అని చెప్పానంటే, ఏ యొక్క జీవితం అయితే రాక వచ్చిందో ఆ వచ్చిన జీవితం కాస్త మరి ఆ విధంగా పేలపిండిలాగా ఆ జీవితం కాస్త ఆ కాలానికే కొట్టుకుపోయే పరిస్థితిగా ఏర్పడుతూ ఉన్నది. మనం ఆ జీవితాన్ని భద్రపరుచుకొని దాన్ని ఎట్లాగా జీవించాలి, ఏ విధంగా జీవించాలి, ఎట్లా జీవిస్తే సార్థకమవుతుంది అనేటువంటి యొక్క కోణంలో ప్రయాణం చేసి తన యొక్క గమ్యస్థానం చేరుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ మోహ ప్రభావాల గురై ఈ విధంగా మానవులు లాగబడుతున్నారు. కాబట్టి అందువల్ల వాళ్ళు ఏకత్వమును పొందలేకుండా తిరిగి మరలా నానాత్వమునే వాళ్ళు పొందే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఇక్కడ ఈ మంత్రంలో చాలా గొప్ప అంశములుగా ఆత్మ ఏవ అభూతు అనే పదం ఒకటి వాడాడు. అనగా ఆత్మయే తానై ఉన్నటువంటి విధానము అని చెప్పని, అలా పొందటమే ఏకత్వం అనుపశ్యత. జీవునిలో ఉన్నటువంటి లక్ష్యార్థమగు ప్రత్యేగాత్మను
ఈశ్వరుల్లో ఉన్నటువంటి ఒక లక్ష్యార్థముకు పరమాత్మను ఈ రెండింటి యొక్క అనుభవ రూపకముగా శుద్ధ బ్రహ్మమును పొందటమే ఏకత్వమును పొందిన విధానం గలవాడు కాబట్టి ఇక వానికి ఏ యొక్క మోహము లేదు, ఏ శోకము కూడా వానికి లేదు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.